అండి వెల్కమ్ బ్యాక్ టు జుడాబాకా ఛానల్కి. అయితే మెథడ్ అండి సోషల్ పెడగాగి అన్ని క్వశ్చన్ పేపర్ల నుంచి 12 అవన్నీ చూసేద్దాము. దానివల్ల కొంచెమైనా అవగాహన వస్తుంది. కొన్ని తెలిసిన కొన్ని అట్లా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని తెలిసే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి చూడండి. ఓకే, అన్నీ కలిపి ఒకటే వీడియోలో చేస్తున్నాను, చూడండి ఒక్కసారి అన్ని మడపేసి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 6th నుంచి ఒక్కొక్క లెసన్ ఉందండి సోషల్. 6th, 7th, 8th, 9th, 10th. ఇంకా 9thలో కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో, ఆ వీడియోకి 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. డిఎస్సికి, టెట్కి, ప్లీజ్ టీఆర్టీకి చూడండి. తెలుగు ఏమో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నాయి. కొన్ని సైకాలజీ కూడా ఉన్నాయి. ట్రిక్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ట్రిక్స్ మీకు ఇందులో ఫస్ట్ టైం చూస్తుంటే ఇందులో ఇస్తాను, మీకు లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డబ్బు మార్పిడిని చెక్కులు ఏ విధంగా సులభతరం చేశాయి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులలో సాధించబడే విద్యా ప్రమాణమును ఈ క్రింది వానిలో గుర్తించండి. ఇవన్నీ బిట్స్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం అవగాహన కూడా ఎన్నో వస్తుంది, చదవని వాళ్ళు ఉంటే. మొత్తానికి విషయ అవగాహన. నూతనంగా నియమింపబడిన ఉపాధ్యాయుడు పిల్లల నేపథ్యం ఆధారంగా పారిశ్రామిక విప్లవం అను పాఠ్యమును ప్రారంభించుటకు ఈ వ్యూహం దోహదం చేస్తుంది. ఏ వ్యూహం? మైండ్ మ్యాపింగ్. ఓకే. లోక్ అదాలతులు న్యాయ పరిష్కారాలు అను అంశంపై అవగాహన కోసం ఈ యుక్తి ఉపయోగించుట ఉత్తమం. ఏ యుక్తి? సందర్శన. ఓకే. ఈ క్రింది వాణిలో చరిత్రకు ట్రివిలియన్ నిర్వచనంను గుర్తించండి. చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నియమం వంటిది. ఓకే, ఇట్లా సబ్జెక్టు మీద అవగాహన వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే చేయండి. చదవని వాళ్ళైనా కూడా కొన్ని తెలుస్తాయి, బుక్ చదవకుండా కొన్ని తెలుస్తాయి. బోధన లక్ష్యాలు ఏది? విద్యార్థుల్లో పరివర్తనలు బహిర్గతం అవుతాయి. ఉద్దేశాలను సాధించటానికి విభజించుకునే ఆచరణాత్మక కార్యక్రమాలు. ఇలా ఏం అడుగుతున్నాడు? లక్ష్యాలు. అయితే ఏబీలు రెండు సత్యమేనట. విద్యార్థుల్లో పరివర్తనగా బహిర్గతం అవుతాయి, ఇది కరెక్టే. ఉద్దేశాలను సాధించడానికి విభజించుకునే ఆచరణాత్మక కార్యక్రమాలు. ఓకే, ఏబీ 2 కరెక్టే. శీతోష్ణ స్థితి లక్షణాలు, సముద్ర నీటి భౌతిక లక్షణాల గురించి అధ్యయనం ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధాలను తెలుపుతుంది. ఏం తెలుపుతుంది? భూగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రం తెలుపుతుంది. ఓకే. లఘు పరీక్ష నిర్వహణలో పొందుపరచవలసిన అంశాలను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఏబీసీ కరెక్ట్. అంటే సేకరించిన సమాచారంపై విశ్లేషణ, సామాజిక అంశాలపై విశ్లేషణ, ప్రశంసాలు, విలువలు. ఓకే. ఇందులో సామాజిక శాస్త్రాలను సాంఘిక శాస్త్రమునకు సూచించు అంశాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి. సామాజిక శాస్త్రాలు మానవ కార్యకలాపాలను గురించి సిద్ధాంత చర్చకు, సాంఘిక శాస్త్రము ఆచరణ యోగ్యమైన విషయాలకు ప్రాధాన్యతను ఇస్తాయి. ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలను మరియు క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుంది. ఏంటిది? 4ది కృత్య కేంద్రీకృత సూత్రము. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్య బోధనలో భాగంగా దగ్గరలో గల మ్యూజియం సందర్శన ఏర్పాటు చేసినాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన వనరు ఈ రకానికి చెందినది. చారిత్రక వనరు. బోధనల్లో ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి పాఠశాలను తప్పనిసరిగా బోధనోపకరణాలు సరఫరా చేయాలని అని పేర్కొన్నది. కొఠారి కమిషన్. NCF 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రణాళిక లక్ష్యం కానిది. పీరియాడికల్
పీరియాడికల్ పరీక్షలు, మార్కులు, గ్రేడులు ఇవ్వడం, అదే తరగతిలో మళ్ళీ చదవడం. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. వివిధ భూస్వరూపాలను తెలిపే వాటిని శ్రేణి వారీగా వర్గీకరించండి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులలో సాధించబడే విద్యా ప్రమాణాలను ఈ క్రింది వానిలో గుర్తించండి. విషయ అవగాహన, ఉపన్యాస పద్ధతి. నాలుగవది ఏబిసి 2 విద్యార్థులను ఉత్తేజపరచవచ్చు. గొంతు స్థాయి విరామం ద్వారా సృజనాత్మకత సృష్టించవచ్చు. హావభావాల ద్వారా సృజనాత్మకత సృష్టించవచ్చు. ఓకే, ఏబిసి ఆన్సర్ వచ్చేసి ఏబిసి. తర్వాత ఈ క్రింది వానిలో నాటకీకరణ ప్రయోజనాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఏబిసి. అన్నీ సరైనవినట, అన్నీ సరైనవి. ఏంటి చూద్దాం. విద్యార్థులకు సాంఘిక అధ్యయనాల పట్ల ఆసక్తిని పెంచును. సామాజిక జీవనానికి శిక్షణ ఇస్తుంది. అభ్యాసనంలో ఏకాగ్రతను నిలుపుదల చేస్తుంది. ఓకే, ఎవరండి అన్నీ కరెక్టే. క్రింది వానిలో పునరుత్పత్తి చెయ్యలేని వనరులను గుర్తించండి. ఇది వచ్చిందండి, మొన్న కూడా వచ్చింది ఇది. అయితే ఏంటిది ఇది? ఏబిసి పెట్రోలియం, బొగ్గు, ఖనిజ సంపద. సరైనవి గుర్తించండి. పెట్రోలియం, బొగ్గు, ఖనిజ సంపద. ఏబిసి పునరుత్పత్తి చెయ్యలేనివి. ఓకే, ఉద్దేశాలు ఆన్సర్ వచ్చేసి ఏబీలు 2 సత్యమైనట, 2 సత్యం. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడతాయి. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి. ఓకే, 2 కరెక్ట్. క్రింది వాటిలో సాంఘిక శాస్త్రముకు సంబంధించినది ఏది సంబంధించినది? మానవ సంబంధాలను కనుగొన్న అంశాలను శ్రద్ధగా చదవటం దీని ముఖ్య లక్షణం. ఓకే, శీతోష్ణ స్థితిని, వాతావరణం, సూర్యరశ్మి, సముద్ర భౌతిక లక్షణాలు గురించిన అధ్యయనం ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధమును తెలుపుతుంది. దీన్ని భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం. ఇంతకుముందు కూడా వచ్చింది కదా, ఇట్లా వస్తే మనకు మంచిగా ప్రాక్టీస్ అవుతాయి. ఓకే, తర్వాత జేమ్స్ బ్రాడ్ఫీల్డ్ ప్రకారం మూల్యాంకనం నిర్వచనమును గుర్తించండి. 4వది ఇదేంటి? సంఘటనలు గుణాలు విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రామాణికాలను అనుగుణంగా సంకేతాలను ఉపయోగించడం. ఓకే, జేమ్స్ బ్రాడ్ఫీల్డ్. జేమ్స్ సంఘటనలు విలువలను నిర్ధారించడానికి సామాజిక, సాంస్కృతిక లేక శాస్త్రీయ ప్రామాణికాలను అనుగుణంగా సంకేతాలకు ఉపయోగించడం. సంఘటనలు గుర్తుపెట్టుకో. సంఘటనలు విలువలు సామాజిక సాంస్కృతిక. ఇగో సంఘటన సామాజిక సాంస్కృతిక విలువలు జేమ్స్ తింటే వస్తాయి. సంఘటనలు విలువలు సామాజిక సాంస్కృతిక విలువలు ఎట్లా వస్తాయి? జేమ్స్ తింటే వస్తాయి. ఓకే, జేమ్స్ తింటే వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో కొంచెం ఇట్లా గుర్తుపెట్టుకుంటేనే అవి గుర్తుంటాయి, లేకపోతే అసలే గుర్తుంటాయి. ఈ క్రింది వానిని పరిశీలించండి. ఏబిసి సరి అయినవి. ఏంటిది? ప్రయోజన భావనను మొదటిసారి బెన్హమ్ ప్రతిపాదించాడు. ప్రయోజన భావనను బెన్హమ్ ప్రతిపాదించాడు. ఓకే, ప్రయోజన భావనను జీవాన్స్ వివరించాడు. సాధారణ పరిభాషలో ప్రయోజనం అంటే ఒక వస్తువు వినియోగిస్తున్నప్పుడు పొందే సంతృప్తి. ఓకే, ఇది ప్రయోజన భావనను ప్రతిపాదించిందేమో బెన్, భావనను వివరించిందేమో జీన్స్. గుర్తుపెట్టుకోరి. జీన్స్ తోడుకుంటే ప్రయోజనం అని వివరించిండు, జీన్స్ తోడుకుంటే అని గుర్తుపెట్టుకోరి. జీన్స్ ప్రయోజనం అని వివరించడని గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ప్రయోజనం ఇక బ్రెయిన్, దీనికి ఏదో ఒకటి లింక్ చేసుకోండి. బేను. ఓకే, మంచిగా చదివితే రోజు కాజు బాదం తింటే బ్రెయిన్ ప్రయోజకరంగా అవుతుంది. బ్రెయిన్. ఓకే, పాఠ్యపథకం యొక్క ఆవశ్యకత కాని దానిని గుర్తించండి. రెండవది బోధన సమయం వృధా చేయడానికి. ఓకే, బోధన సమయం వృధా చేయడానికి. తర్వాత భౌతిక పాఠాలు
ద్విమితీయాలు ద్విమితీయాలు. రిలీఫ్ మ్యాపులు త్రిమితీయాలు. ఏబీలు రెండు సరైనవి. ఇగో భౌతిక పటాలు ద్విమితీయాలు, రిలీఫ్ మ్యాపులు త్రిమితీయాలు. ఇవి రెండు కరెక్టేనట. ఓకే, అది వాడు వచ్చినట్టు ఇప్పుడు మీకు బై హార్డ్ చేసుకున్నట్టు. సాంఘిక శాస్త్ర బోధనలో ఉపకరణాల ఉపయోగాన్ని వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? జాన్ అమోఘస్ కొమినియన్ జాన్. సాంఘిక బోధన ఉపకరణాలలో వినియోగాన్ని ప్రతిపాదించిన అగ్రగణ్యుడు. సాంఘికంలో జాన్ పెట్టిండు. అగ్రగణ్యుడు జాన్ పెట్టి ముందున్నాడు. ఓకే, అమోఘమైన మనిషి జాన్ పెట్టిండు, అగ్రగణ్యుడు సాంఘిక శాస్త్రంలో. ఏదో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, ఉష్ణ ప్రాంతంల గురించి అధ్యయనం ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధంను తెలుపుతుంది. ఆన్సర్ భూగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం. చూసిరా, అన్నిట్లల్లా ఉన్నది ఇది. దానిపైన ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. నీలగిరి చెట్లు, తేయాకు చెట్ల మధ్య తేడాను గురించి తరగతి గదిలో చర్చించండి అనే ప్రశ్న ద్వారా విద్యార్థుల్లో సాధించబడే విద్యా ప్రమాణమును ఈ క్రింది వాటిలో గుర్తించండి. విషయ అవగాహన. సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం. చర్చలో ఉండవలసిన ప్రధాన అంశాలు ఏవి? సమస్య, విషయము, నాయకుడు, గ్రూపు. ఈ క్రింది వాటిని పరిశీలించండి. చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో అను చారిత్రక కావ్యం రాశాడు. మైథిలి గుప్తా సాకేత్ అను గ్రంథము రాశాడు. సో ఆన్సరు ఏబీలు రెండు సరైనవి. ఇట్లాంటి ఈ ప్రాక్టీస్ బుక్లో రెండు సరైనవి ఎందుకు ఇస్తాడంటే ఇక్కడ మనము కంటెంట్ తెలియాలని, ఇక్కడ రావాలని. చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాజు రాసో అని చారిత్రక కావ్యాన్ని రాశాడు. చాంద్ బర్దాయ్. ఇది మైథిలి గుప్తా సాకేత్ అను గ్రంథంని రాశాడు. చాంద్ బర్దాయ్. చాంద్ అంటే ఇక చందమామ, పృథ్వీ అంటే ఇది భూమి కదా, ఈ భూమి ఇది కింద ఉన్నది, ఇది చాంద్ ఇక పృథ్వీని గుర్తుపెట్టుకోండి. ఇక భూమి చందమామను చూస్తుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రాసుకో. రమ్మంటుంది రాసో. ఓకే, తర్వాత మైథిలి గుప్తా సాకేత్ ఇద్దరు ఫ్రెండ్స్. మైథిలి సాకేత్ ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా గుర్తుంటాయి చూడండి. మైథిలి సాకేత్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ఈ క్రింది వాటిని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏముంది? ఏబిసి మరియు డి సరైనవి, అన్ని సరైనవి అన్నాడు. రాధాకృష్ణ గారి అభిప్రాయంలో విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించగలిగితేనే అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు. రాధాకృష్ణ గారి అభిప్రాయంలో. జాన్ కిట్స్ అభిప్రాయంలో సౌందర్యమే సత్యం. తర్వాత సాంస్కృతిక విలువ. సంస్కృతి సాంప్రదాయాలకు ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తుంది. ఇది కూడా వచ్చింది. సృజనాత్మకత అంటే కొత్త కోణంలో ఆలోచించడం. ఇది కరెక్ట్ కదా. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? జాన్ కిట్స్ ఏమంటాడు? సౌందర్యం. జాన్ కిట్స్. ఈ కిట్స్ కిట్స్ ఏంటి? మంచిగా జాన్ పెట్టి కిట్స్ తెచ్చుకున్నారు. దేనికోసం? సౌందర్యం కోసం, అందం కోసం. కిట్స్ తెచ్చుకున్నాడు అందం కోసం. జాన్ పెట్టి కిట్స్ తెచ్చుకున్నాడు అందం కోసం. ఓకే, సౌందర్యం కోసం. సత్యమే సత్యం ఉంటేనే మంచిగా సౌందర్యంగా ఉంటారు. ఓకే, కిట్ జాన్ కిట్. ఇది రాధాకృష్ణ గారి అభిప్రాయంలో విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించగలిగితే నైతిక విలువలు రాధాకృష్ణ అణుశక్తిని మానవ కళ్యాణం కోసం వినియోగిస్తారు. ఇగో మానవ కళ్యాణం కోసం. ఈయన ఎవరు? కృష్ణ కదా. రాధాకృష్ణ వీళ్ళెవరు? మానవ కళ్యాణం కోసం ఏం చేస్తారు? నైతిక విలువలను పెంపొందించారు. వీళ్ళు నైతిక విలువల గురించి చెప్పారు రాధాకృష్ణ వాళ్ళు మానవ కళ్యాణం కోసం. ఓకే, ఏదో ఒకటి సిమిలర్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుంటాయి. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్రమునకు చెందిన ప్రపంచమును గుర్తించండి. ఒకటి ఏబిసి సరైనవి. సమాజము మానవుల మధ్య సంబంధాన్ని తెలుపును. కరెక్టే కదా. తర్వాత ఏబిసి ఈ రెండు. సామాజిక అంశాలను అధ్యయనం చేస్తుంది. జనీన సామాజిక అభివృద్ధి. ప్రకృతిలోని జంతువులు, పరిశ్రమలు. ఇది కాదు కదా. ఇవి మూడు. ఓకేనా. ఆన్సర్ రోల్డ్ డాల్ ప్రకారం మూల్యాంకంను గుర్తించండి.
రోల్డ్ డాల్ కొన్ని విలువలను సాధించుటకై ఒక విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర శోధనే మూల్యాంకనము. విస్తృతమైన సంగ్రహాత్మక నిరంతర శోధన. ఓకే. రోల్డ్ మోడల్ నిరంతర శోధన దేనికి? సంగ్రహాత్మక. రోల్డ్ మోడల్గా నిరంతరం విస్తృతంగా నిరంతరం రోల్డ్ మోడల్గా ఉండాలి. ఓకే. మనం ఎప్పుడు రోల్డ్ మోడల్గా ఉండాలి. నిరంతరం సంగ్రహాత్మక శోధన ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంకా నచ్చితే ఏదో చెప్పండి, మీకు వస్తే మీరు చెప్పండి. ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయ నిర్మిత నికష పరీక్షలను గుర్తించండి. ABC 3 నికష పరీక్షలు. ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయ నిర్మిత నికష లక్షణములు. నికష అంటే జ్ఞానాత్మక రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి, వ్యక్తి నిష్ఠతకు అవకాశం ఎక్కువ, స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఓకే. తర్వాత నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధన ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి నియంత్రించబడు బోధన విధానమే సూక్ష్మ బోధన అని నిర్వచించింది ఎవరు? ఎలన్ మరియు ఈవ్. ఏమన్నాడు? నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధన ప్రవర్తన మీద కేంద్రీకరించబడడానికి నియంత్రించబడు బోధన విధానమే సూక్ష్మ బోధన అని అన్నాడు. ఎవరు? ఎలన్ మరియు ఈవ్. ఈ క్రింది వాణిలో పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే సందర్భం కానిది. తల్లిదండ్రుల సమావేశం. సందర్భం కానిది 149. ఈ క్రింది వాణిలో పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే సందర్భం. జలపాతాల సందర్శన, క్షేత్ర పర్యటనలు, సముద్రాల సందర్శనం. సందర్భం కానిది. తల్లిదండ్రుల సమావేశం. ఒక విషయాన్ని ప్రత్యేకంగా చూపించడానికి లేదా ఏదైనా చిత్రాన్ని ప్రదర్శించడానికి చార్టుపై అతికించి సందర్భాను సారంగా చూపించడాన్ని, తాత్కాలికంగా దానిపై అతికించిన సన్నపు కాగితాన్ని తొలగించి ఆకర్షణీయంగా ఈ చిత్రాన్ని విద్యార్థులకు చూపడానికి ఉపయోగించే చార్టు. స్ట్రిప్టీజ్ చార్ట్. తెలంగాణ పట్టణంలో జిల్లాలను గుర్తించండి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులలో సాధించబడే విద్యా ప్రమాణమును ఈ క్రింది వాటిలో గుర్తించండి. పఠన నైపుణ్యాలు. క్రీడా పద్ధతి అంటే ABC. బోధన క్రీడల ద్వారా జరుగుతుంది. అర్థశాస్త్ర బోధనకు వీలైనది, విద్యార్థుల్లో ప్రేరణ ఇస్తాయి. ఓకే. ABC. తర్వాత ఈ క్రింది వానిలో కృత్యం యొక్క లక్షణము కానిది అంటే విద్యార్థుల స్థాయికి మించినది. ఆయన ఏంటి మరి? ఆసక్తిని కలిగిస్తుంది, అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది, స్వయం అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. రాల్ఫ్ ఫైలర్ ప్రకారం మూల్యాంకనం నిర్వచనం గుర్తించండి. బోధన లక్ష్యాలను ఎంతవరకు సాధించాము అనే ప్రశ్నకు జవాబు మూల్యాంకనం. ఎంతవరకు సాధించాము? బోధన లక్ష్యాలను ఎంతవరకు సాధించాము? రాల్ఫ్ ఫైలర్ రాయాలి. ఎంతవరకు సాధించాము? ఫైలర్ రాయాలి. రాల్ఫ్ ఫైలర్ రాయాలి ఎంతవరకు అనేది. అదే ఉద్దేశాలు అంటే విద్య. 3వది ABలు 2 సత్యమే అంటే విద్య గమ్యాలు అని చెప్పవచ్చు, సుదీర్ఘకాలంలో సాధించబడేవి అని కూడా చెప్పవచ్చు. ఓకే. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధిని గుర్తించండి. ఏంటిది? 4వది ABC. వినిమయ మాధ్యమము, విలువల కాలమానం, ఉపాంత ప్రయోజన ఉత్పాదకతల సమానీకరణ. ఓకే. అన్నీ కరెక్టేనా? అక్షాంశాలు, రేఖాంశాల గురించి అధ్యయనం ఈ క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధంను తెలుపుతుంది. భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం. ఓకే. మానవ సంఘాలను అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధంను కలిగి విషయాలను సాంఘిక వర్గంలో ఒక నిర్మాణాత్మక మానవునిగా చెయ్యి విషయములు సాంఘిక శాస్త్ర పరిధిలో వచ్చును అని తెలిపినది ఎవరు? మొదలియార్ కమిషన్. మానవ సంబంధాలను అభివృద్ధి చేసి మానవ సంఘాలు మొదలియార్
ప్రత్యక్ష సంబంధాలను కలిగి విషయాలను సాంఘిక వర్గంలోకి ఒక నిర్మాణాత్మక మానవుడిగా మొదలియార్ మానవుడిగా చేయు విషయమే సాంఘిక శాస్త్ర పరిధిలోకి వచ్చునని చెప్పింది. మొదలియార్ నిర్మాణాత్మక మానవుడిగా మానవ సంఘాలను ఓకే అన్ని మానవ గుర్తుపెట్టుకో. సూక్ష్మ బోధన అనే పదం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పాదనను సరళీకరించిన పరిసరాలలో తరచుగా క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ ఉపయోగించి వెనువెంటనే పరిపుష్టించే ప్రక్రియ. మేక్ అలెన్ యూర్విన్. ఫోటోగ్రాఫ్లు మరియు ప్యానెల్ బోర్డులు వరుసగా ఏది దృశ్య శ్రవణ సాధనాలు మరియు కృత్యాత్మక సాధనాలు. ఓకే, తర్వాత కింది వానిలో అత్యధిక అభ్యసనం జరిగే సందర్భం స్వతహాగా వివరించడం. ప్రెస్టిన్ అభిప్రాయంలో యూనిట్ అనగా పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘ సబ్జెక్టు విషయాన్ని యూనిట్ అంటారు. మీ గ్రామంలోని పనిచేయు వివిధ వృత్తుల వారి వివరాలు పట్టికలో నమోదు చేయండి అనే ప్రశ్న ద్వారా విద్యార్థులలో సాధించబడే విద్యా ప్రమాణమును ఈ క్రింది వానిలో గుర్తించండి. పఠ నైపుణ్యాలు. బోధనాభ్యాసన ప్రక్రియను నిర్వర్తించడానికి దోహదం చేసే పద్ధతి సోపానాలు వరుసగా పథక రచన, న్యాయకత్వం వహించి ముందుకు వెళ్ళడం. ప్రశంస, సున్నితత్వము, విద్యా ప్రమాణము పెంపొందించుటకు ఉపాధ్యాయుడు చేయవలసిన కృత్యమును ఈ క్రింది వాటిలో గుర్తించండి. 4ది ఏంటిదంటే ABC మరియు D సరైనవి, అన్నీ సరైనవి అన్నీ చదవాలి. స్లోగన్లు, పోస్టర్లు, పాంప్లెంట్లు వివిధ అంశాలపై తయారు చేయడం. సభలు, సమావేశాలు పాల్గొనడానికి ప్రోత్సహించడం. జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. ప్రేమ, దయ, ఓర్పు మొదలగు మానవ విలువలను అభివృద్ధి చేయడం. ఖండాలు అనే పాఠ్యాంశం విన్న విద్యార్థి ఉష్ణ ఎడారులు ఖండ పశ్చిమ భాగంలోనే ఉన్నాయి, కానీ తూర్పు భాగంలో లేకపోవడం గల అంశాలు విశ్లేషించి చెప్పడం అనేది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణంలో ఏ లక్ష్యానికి చెందినవాడో ఈ క్రింది వానిలో గుర్తించండి. అనువర్తించుట. ఈ క్రింది వానిని పరిశీలించండి. ఆన్సర్ వచ్చేసి 3వది ప్రకటన 1 సరైనది, ప్రకటన B సరైనది, 2 సరైనవి. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సిఫార్సును అనుగుణంగా అర్థశాస్త్రమును ప్రవేశపెట్టారు. 2వది సాంఘిక శిక్షణ ఇవ్వడానికి సాంఘిక శాస్త్ర భావన ప్రారంభమైంది. భారతదేశంలో మొదటి జాతీయ అంచనాల కమిటీ సభ్యులు ఎవరు? ABC చూద్దాం. PC మహాలోబిస్, VKVR రావు, DR గాడ్గిల్. ఓకే, ముగ్గురు కరెక్టేనండి. ABC సరైనది. లఘు పరీక్ష నిర్వహణలో పొందుపరచవలసిన అంశాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ABC భావనలపై అవగాహన, పటాలను విశ్లేషించడం, అనుభవాల విశ్లేషణ. భూమిపై శిలలు, ఖనిజాలు, వాటి రసాయనిక సమ్మేళనం, శైథిల్యం, విశేషాలు, నేలలు, రసాయనిక లక్షణాలను గుర్తించిన అధ్యయనం క్రింది శాస్త్రాల మధ్య సహసంబంధమును తెలుపుతుంది. భూగోళ శాస్త్రం, గణిత శాస్త్రం. త్రిమితీయ మ్యాపులు ఒక ప్రదేశం యొక్క భౌగోళిక లక్షణాలను చూపించేవి. దేశ జనాభాలోని వివిధ మతాల వారి సంఖ్య వివరణను ఉపయోగించండి. వృత్త గ్రాఫ్. తర్వాత జట్టు బోధన రూపకల్పనకు డేవిడ్ వార్విక్ సూచించిన ఉపగమనాలు. విషయ స్వభావ ఉపగమనం, సమవర్తిత ఉపగమనం, సంచయాన ఉపగమనం, ఏకకేంద్ర ఉపగమనం. ఓకే, ఇంకా కొన్ని వీడియోస్ చేద్దాము. ఒకవేళ మీకు నచ్చితే కొన్ని అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే కొన్ని అయినా అర్థం వస్తుంది. లెసన్ చదివినంత అర్థం కాదు, కానీ చదివితేనే కొంచెం అర్థమవుతుంది. కాకపోతే మెథడ్ కాబట్టి కొన్ని చేయగలుగుతాం ఆలోచించి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేయమంటే చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నా. ఓకే, మర్చిపోవద్దు పక్కకున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను తీస్తున్న నోటిఫికేషన్ మీ వరకు అందుతాయి. ఓకే, మంచి రెస్పాండ్ వస్తుంది. ట్రిక్స్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి, ఒకసారి చూడండి. ఓకే, మీరు ప్రతి ఒక్కరికి పేరున మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.